శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. మనకు కష్టం వస్తే వీళ్ళ కాళ్ళు పట్టుకుంటాం, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాం, లేతే వీళ్ళ దగ్గరికెళ్ళి సానుభూతి కోసం చూస్తాం. అవెప్పుడూ చేయకండి. భగవంతుడి పాదాలు పట్టుకోండి. అవి ఆద్యంతరహితాలు. అవి పట్టుకోగలిగితే భగవంతుడు తలుచుకుంటే గనక మన సమస్యల నుంచి తేలిగ్గా గట్టెక్కించగలడు. ఇక్కడ దీపిక అనే ఒక సోదరి ఒక అద్భుతమైన మెసేజ్ రాశారు. చూసి మనస్సు పొంగిపోయింది ఈ శివయ్య లీల విని. ఆవిడ ఇంటర్‌లో జరిగిన సంఘటనట. ఏమిటంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మగారు ఒక్కావిడ జీతంతోని ఇల్లు నడిచేదట. ఆవిడకి 14,000 జీతం వచ్చేదట. ఈ దీపిక వీళ్ళ సోదరుడు వీళ్ళందరి జీవితాలు కూడా జీతంతోనేట. ఇంటి ఖర్చులకి బొటాబొటిగా సరిపోయేదట ఆ జీతం. అయితే ఒకసారి ఏమైంది, వాళ్ళ అన్నయ్యకి విపరీతంగా డెంగ్యూ ఫీవర్ వచ్చంట. ఆ ప్లేట్‌లెట్ కౌంటు తగ్గిపోవడం మొదలైందిట. తీసుకెళ్ళి హాస్పిటల్‌లో చేరిస్తే వాళ్ళు చూసి అమ్మ ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిపోతోంది. చాలా ప్రమాదకరం ఇది అని చెప్పి ట్రీట్‌మెంట్లు ప్రారంభించారట. ప్రారంభించి ట్రీట్ చేస్తూ చేస్తూ ఉంటే దాదాపు హాస్పిటల్ బిల్లు 14,000 వచ్చింట. వీళ్ళకి ప్రతి నెలా వచ్చే 14,000 జీతమే వీళ్ళ జీవనోపాధి. మరి 14,000 హాస్పిటల్‌కి కట్టేస్తే ఇంక పక్క రోజు నుంచి తిండి ఎక్కడి నుంచి దొరుకుతుంది? దాంతో కళ్ళమ్మట నీళ్ళొచ్చేసాయట ఆ తల్లికి. వాళ్ళు శివభక్తులు. భగవద్భక్తులు ఎవ్వరికైనా కష్టం వచ్చింది అంటే వెళ్ళి ఆ భగవంతుడి పాదాలే పట్టుకోండి. ఆయనే ఏదో ఒక రకంగా గట్టెక్కిస్తాడు. అంతేకాని ఈ పూజ చేశాను నాకెందుకు కష్టాలొచ్చాయని డిమాండ్ చేయడానికి మనమేమి కర్మలు జీరో చేసుకొని పుట్టలే. మనందరం కర్మలనేవి బ్యాగేజ్‌తోనే పుట్టాం. భగవంతుడి కారుణ్యం కోసం వేచి చూడాలంతే మనం. అప్పుడు ఆ తల్లి ఏం చేశారట చూడండి, విశ్వాసంతో శివుడికి ముడుపు కట్టారట. కట్టి స్వామి ఇది నా పరిస్థితి. ఇదిగో ఇప్పుడు నా కొడుకుని డిశ్చార్జ్ చేయించాలి. 14,000 కట్టాలి. ఇప్పుడు నా జీతం పడుతుంది. ఆ 14,000 తప్ప ఏమీ లేదు. రేపటి నుంచి ఇల్లెలా గడుస్తుందో తెలీదు. బంధువుల్ని ఎవ్వరిని అడిగినా సరే వాళ్ళు నవ్వుకుంటారు తప్ప సహాయం ఏముండదు. నీవే తప్ప నితఃపరం బెరుగను అని శివయ్యకి నమస్కారం పెట్టుకొని ముడుపు కట్టారట. విచిత్రం ఏమిటి అంటే ఆవిడ జీతం పడిందిట. కానీ 14,000 బదులు 28,000 పడిందిట. ఆశ్చర్యపోయారట ఆ మెసేజ్ చూసుకుని. వెంటనే స్నేహితులకి చెప్పారట ఈ విషయం. చెప్పేసరికి వాళ్ళు అంతే కొన్ని కొన్ని సార్లు ఎవరో పొరపాటున వేసేస్తారు. వాళ్ళు వెంటనే ఫోన్ చేస్తారు. చేస్తే మీరు ఇచ్చేయాలి డబ్బులు అని చెప్పారట. దానికి ప్రిపేర్ అయిపోయి సర్లే శివయ్య ఇప్పటికిప్పుడు కష్టం నుంచి గట్టెక్కించడానికి ఇలా చేశాడు కదా అని ముందు ఆ హాస్పిటల్ బిల్లు కట్టేసి ఇంటికొచ్చారట. వచ్చాక తర్వాత నుంచి చూస్తూ ఉంటే ఎవరైనా ఫోన్ చేస్తారేమో అని ఎవ్వరూ ఫోన్ చేయలేదు. ఎవ్వరూ పట్టించుకోలే. అంటే ఎక్కడి నుంచి వచ్చాయి ఆ డబ్బులు? శివప్రసాదం అనమాట. స్వామి వీళ్ళు 14,000 అడిగారు. వెంటనే మొర విన్నాడు. 14,000 వేసేసాడు. ఆ నెల హాస్పిటల్ ఖర్చులు వెళ్ళిపోయాయి. ఆ నెల ఇంటి ఖర్చులు వెళ్ళిపోయాయి. చూడండి శివయ్య లీలంటే అలా ఉంటుంది. మనం స్వామి పాదాలు పట్టుకుంటే మోక్షాన్నిస్తాడు అనుకుంటాం. అంతవరకు అక్కర్లే. జీవితంలో చిన్న చిన్న సమస్యల్ని కూడా తీరుస్తాడు. మా నాన్నగారు అనేవారు, రైలు ఎక్కితే విపరీతమైన జనం ఉన్నారనుకోండి, కూర్చోవడానికి కూడా ఖాళీ లేకపోతే, అప్పుడు గూడా అమ్మవారినే కోరుకుంటానురా. ఎందుకంటే ఆవిడ నా తల్లి. ఆత్మజ్ఞానం ఇమ్మనేనా ఆ అమ్మనే అడగాలి. అన్నం పెట్టమ్మా ఆకలేస్తోందనేనా ఆ అమ్మనే అడగాలి. మొహమాటం ఏముందిరా అంటారు. శ్రీమాత్రే నమః.